ఏర్పడిన విషయం మనందరికి తెలిసిన విషయం. తెలిసింది అందరికి. గతంలో మన వరంగల్లో సభ జరిగిన తర్వాత ఒక లెటర్ రాయడం జరిగింది కవితక్క కేసీఆర్ గారికి. ఒక లెటర్ రాసి అందులో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో ఆ లోపాల మీద ఒక లెటర్ రాసి అది బయటకు రావడం, ఆ తర్వాత ఆమెను ఈ కనీసం ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా ఆమెను సస్పెండ్ చేయడం, ఇదంతా మనం చూసినాం. అంటే ఒక పార్టీ ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఆమె జైలుకి వెళ్ళినప్పటి నుంచా స్టార్ట్ అయిందా? జైలుకి వెళ్ళడానికి ఎవరి గురించి వెళ్ళింది? ఆ రోజు జైలుకు బీఆర్ఎస్ పార్టీ గురించి కాదా? వాళ్ళే కదా చాలాసార్లు ఒప్పుకుంది. మా పార్టీ గురించి అని స్వయాన కేసీఆర్ గారే చెప్పారు. నా మీద కక్ష సాధింపు గురించి నా బిడ్డను అరెస్ట్ చేసిండ్రు, ఆమె కడిగిన ముత్యం లాగా బయటకు వస్తుంది అని చెప్పేసి. ఇది వాస్తవమా కాదా? మరి అలాంటప్పుడు ఈ పార్టీ పెట్టిన తర్వాత ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత ఎంతో మంది బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్, సోషల్ మీడియా నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు ఎంతో మంది వాళ్ళకి నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడారు, సోషల్ మీడియా ద్వారా ఆమెను మాట్లాడడం జరిగింది. అప్పుడు ఇట్లా కనీసం నాయకులు ఏ ఒక్క నాయకుడు ఇట్లా పల్లెత్తు మాటలే వాళ్ళు ఆపలేకపోయారు. ఇప్పుడు నీ పార్టీ ఉంది, ప్రజాస్వామ్యంలో నీ పార్టీ ఉంది, నీ పార్టీలో తప్పు జరిగితే తప్పు అని ఒప్పుకోరా? మీరు తప్పని ఒప్పుకోరా? మీరు తప్పు చేసినప్పుడు ఒప్పుకోకపోతే బయటకు పోతే మరి కార్యకర్తలు నిలదీయరా? కష్టపడి తెచ్చుకోరు కదా. తెలంగాణ రాష్ట్ర సమితికి ఆ రోజు చాలా మంది ఉద్యమకారులు రాష్ట్ర సమితిలో పనిచేసారు. ప్రతి ఉద్యమకారుడు తెలంగాణ అనే ప్రతి ఉద్యమకారుడు ఆ తెలంగాణ మీద అభిమానంతో తెలంగాణ రాష్ట్ర సమితిలో పనిచేసారు. ఇది వాస్తవం. ఆ రోజు పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఆ రోజు చాలామంది కాంగ్రెస్, బీజేపీ, ఇంకా వేరే వేరే పార్టీలంతా తెలంగాణ ఉద్యమం నడుస్తున్న టైంలో తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడుతున్న ఏకైక పార్టీ అని చెప్పేసి ఆ పార్టీలో చేరారు. అలాంటి చేరినప్పుడు వాళ్ళ విలువలను గిట్ట కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. అలాంటప్పుడు మీరు అందులో జరిగిన అవకతవకల మీద లెటర్ రాసిరు, మీరు పిలిచి అడగనుండ్రి, ఇదేంది అని అడగనుండ్రి. అడగకుండా ఏం చేయకుండా లెటర్ లీక్ చేసి నోటీస్ లేకుండా అందరికి నోటీస్ ఇస్తారు. మరి ఆమెకు నోటీస్ గిట్ల ఇవ్వకుండా మీరు సస్పెండ్ చేసారు. సస్పెండ్ చేయగానే గిట్లా ఇమీడియట్లీ ఆమె పార్టీ పెట్టలే. పెట్టే అవకాశం ఉన్నా ఆమె పార్టీ పెట్టలే, ఎందుకంటే వేచి చూసింది. సరే వాళ్ళ తప్పు తెలుసుకొని హక్కున చేర్చుకుంటారు అన్న ఉద్దేశంతో మరి మనందరూ తెలుసు 10 నెలలు వెయిట్ చేసాం. తెలంగాణ జాగృతి 2006లో స్థాపించబడింది. దాదాపు 20 సంవత్సరాలు అయింది. ఆమెకు ప్రతి జిల్లాలో ప్రతి నిజవర్గంలో కార్యవర్గం కమిటీలు ఉన్నాయి. అయినా కానీ ఆమె పార్టీ పెట్టలే. ఎందుకు పెట్టలే అంటే తొందరపాటు వద్దు అన్న ఉద్దేశంతో పార్టీ పెట్టకుండా ఇన్ని రోజులు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉన్నది. అయినా 10 నెలలు అయినా కానీ ఎక్కడి నుండి స్పందన రాలే. స్పందన రానప్పుడు ఈ రాష్ట్రానికి నిజాయితీ అయిన ఒక పార్టీ, రాజకీయ పార్టీ అవసరం, నిజాయితీవంతులైన రాజకీయ నాయకులు అవసరం, మరి యువతరం అవసరం అన్న ఉద్దేశంతో సామాజిక న్యాయం జరుగుతలేదు. ఏ పార్టీలో, కాంగ్రెస్ లో కానీ, బీజేపీలో కానీ, బీఆర్ఎస్ లో కానీ, ఇప్పుడున్న బీఆర్ఎస్ లో కానీ సామాజిక న్యాయం జరుగుతలేదన్న ఉద్దేశంతో సామాజిక న్యాయం జరగాలంటే ఒక రాజకీయ శక్తి అవసరం ఉంది అని గ్రహించి అది నా ద్వారా నేను చేయగలుగుతా అన్న నమ్మకంతో ఈరోజు రాజకీయ పార్టీని స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు తెలంగాణ అనేది ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ మీదనే తెలంగాణ ప్రజలంతా తెలంగాణ రాష్ట్ర సమితిలో పనిచేయడం జరిగింది, ఉద్యమంలో పనిచేసారు. తెలంగాణ అనేది ఒక పవర్ఫుల్ వర్డ్. కానీ ఆ వర్డ్ని తీసి మీరు రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజంగా కవిత కన్న తర్వాత భారత్ రాష్ట్ర సమితి అని పెట్టుకోరు. భారత రాష్ట్ర సమితి అని పెట్టుకోరు. ఇవాళ తెలంగాణను అవమానించిన, తెలంగాణ ప్రజలను అవమానించినట్టు కాదా మీరు? తెలంగాణ ప్రజలను అవమానించిన అప్పుడు మీరు అందరూ ఆ పార్టీలో ఉన్నారు. అవును, మేము క్వశ్చన్ చేస్తేనే కదా అసలు నోరు ముగించరు. ఆ రోజు ఆ మీటింగ్ కు కవితక్క రాలే, మీకు గుర్తుందో లేదో. ఆ మీటింగ్ కు ఆ చేర్చిన టైంలో మీటింగ్ కు కవితక్క రాకపోతే మనం విమర్శించారు. ఇది వద్దు, మార్చొద్దు అంటే, బీఆర్ఎస్ నామకరణం చేయొద్దు అంటే. అట్లాంటిది ఆత్మగౌరవం మీద, ఆత్మాభిమానం మీద దెబ్బతీసినట్టు కాదా తెలంగాణ ప్రజలకు? తెలంగాణ సెంటిమెంట్తోనే కదా మీరు ఆ రోజు పార్టీని స్థాపించింది. మరి ఆ ఉద్దేశంగా ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉంది కాబట్టి ఈ టైంలో వెయిట్ చేసి ప్రజల నాడి చూసింది. మీరు కూడా తెలంగాణ సెంటిమెంట్ 100%. ఎందుకు తెలంగాణ సెంటిమెంట్ ఏందండి? తెలంగాణ భావాలను, తెలంగాణ ఆకాంక్షను, తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాపాడాలని వస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టయితే ఉద్యమకారులు ఎంతో వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అనుకోరు. కానీ ఏ ఉద్యమకారుడికి ఇట్లా బాగుపడలే.
కేవలం 10% మాత్రమే, కానీ 10% మాత్రమే బాగుపడ్డది. ఇవాళ తెలంగాణ ఆ రోజు టీఆర్ఎస్, ఈ రోజు బీఆర్ఎస్ లా ఉన్న నాయకులు కానీ మంత్రులు కానీ ఎంజాయ్ చేసినోడు కానీ పదవులు ఎంజాయ్ చేసినోడు కానీ ఎవరు ఆ రోజు ఆ పార్టీలో పనిచేసిరా? తెలంగాణ ఉద్యమంలో పనిచేసిరా? కవిత అదే పార్టీలో ఉందిగా, మరి ఎప్పుడు పనిచేసిరా? ఆ రోజు చెప్పలేదు. ఆమె గొంతు నొక్కిరు, ఆమె మినిస్టర్ చేసిందా? మీరు ఒకసారి ఆలోచించండి. ఆమె మినిస్టర్ చేసిందా? చేయలే కదా. ఆమె మాట్లాడే అవకాశం ఇచ్చిరా? ఇవ్వలే కదా. ఆమె కష్టపడడానికి ఒకసారి ఎంపీ గెలిచింది, ఒకసారి ఎమ్మెల్సీ ఇచ్చారు. కష్టపడడానికి ఎవరు కష్టపడిన వాళ్ళకి ఇచ్చారు. ఈమె కష్టపడదు కాబట్టి పాత్ర లేదా? ఓడగొట్టిరు. ఇదే బీఆర్ఎస్ పార్టీ ఓడగొట్టింది. ఇదే బీఆర్ఎస్ పార్టీ కక్షగట్టి ఓడగొట్టింది. అట్లాంటి తరుణంలో ఈ రాష్ట్రానికి ఒక రాజకీయ శక్తి, ఒక నిజాయితీవంతం, ఒక సామాజిక న్యాయం కావాలంటే ఒక కొత్త రాజకీయ శక్తి అవసరం ఉంది. కాబట్టి ఒక మహిళ ఈ రాష్ట్రం, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇట్లా ఏ రోజుకి ఇట్లా ఒక మహిళ ముఖ్యమంత్రి కాలే. మహిళ అవసరం ఉంది కాబట్టి ఆ అన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కవితక్క గారు ఈరోజు ఒక కొత్త రాజకీయ శక్తిగా తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ గా పార్టీ జరిగింది. కానీ ఇక్కడ మరి TRSA అంటే అసోసియేషన్ ఏంటి? అసోసియేషన్ మీన్స్ ఏంటి? అసోసియేషన్ అంటే ఏంటి? అంటే అసోసియేషన్ అంటే నేను అనేది ఇప్పుడు ఎన్నికల సంఘం, ఎన్నికల కమిషన్ దీని అసలు అంటే దీన్ని అసలు పార్టీ అక్కడ రిజిస్టర్ అయ్యిందా లేదా, దీని మీద రకరకాల అనుమానాలు వస్తా ఉన్నాయి. వెబ్సైట్ చెక్ చేసి అప్లికేషన్ కూడా లేదు కదా, లేదంటది. అది ఏంటి? ఇప్పుడు ఏమైనా టెక్నికల్ గ్రౌండ్ ఉంటే ఎలక్షన్ కమిషన్ తీసుకుంటది. ఎవరికైతే అవసరం లేదు కదా. ఇప్పుడు టీఆర్ఎస్ కానీ ఇంకో పార్టీ అసోసియేషన్ అనేది అందరూ అడుగుతూ ఉన్నారు దీన్ని. 100% టీఆర్ఎస్ ఈ రోజు మీ అందరికి తెలుసు. ఈ రోజు 25 ఏప్రిల్ నాడు, చాలా రోజుల నుండి మీ అందరికి తెలుసు, మేము 25 ఏప్రిల్ నాడు పార్టీ లాంచింగ్ చేస్తున్నాం అని చెప్పేసి ఈ రాష్ట్రం మొత్తం తెలుసు, మేము ప్రచురించబడ్డది. ఈ రోజు ఖచ్చితంగా అది మా పార్టీ. మీకు ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే ఈసీ చూసుకుంటది. ఎవరు ఏ రాజకీయ పార్టీకి అవసరం లేదు, ఏ రాజకీయ పార్టీకి అవసరం లేదు, అది ఈసీ చూసుకుంటది. ఏదైనా ఉంటే మీకెందుకు భయం? ఎలక్షన్ కమిషన్ అంటే ఖచ్చితంగా ఈ రోజు పార్టీ అవసరం ఉంది. ఈ రోజు యువతకు ఎక్కడ అవకాశం ఇస్తారు? ఇలా జీవన్ రెడ్డి గారిని చేసుకురండి. జీవన్ రెడ్డి గారితో గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్తున్నారు కేసీఆర్ గారు. 75 ఏళ్ళ జీవన్ రెడ్డి గారిని తీసుకొని గవర్నమెంట్ ఫామ్ చేస్తామన్నారు. 35 నుండి 50 సంవత్సరాల వరకు నీ దగ్గర పనిచేసిన వాళ్ళకు ఏ పదవి ఇవ్వలేదు. ఇలా 2 సార్లు నేను కేసీఆర్ ప్రపోజల్ అయిన గజ్వెల్ ఏం పదవి ఇచ్చారు మాకు? ఏం పదవి ఇచ్చారు మాకు? ఇలా మేము అడగలే కదా, అడగపోయేపట్టుగానే కదా. మేమేం తక్కువ చేసినాం మీకు, మీ పార్టీకి కానీ ఉద్యమానికి కానీ? దాదాపు 20 ఏళ్ళు కష్టపడ్డారు. అవును. మీ గెలుపుల ప్రధానమైన పాత్ర ఉంది నాది. ఒక పెద్ద సామాజిక వర్గం చెందిన నేను ఒక బుధరాజ్ సామాజిక వర్గానికి చెందిన హైయెస్ట్ ఓట్లు ఉన్నాయి. నన్ను వాడుకోలేదా మీరు? ఏం చేశారు మీరేం చేశారు మాకు చెప్పండి. కార్యకర్తగా కూడా గుర్తు ఏం చేశారు? నాకు ఒక్క సంవత్సరం ఒక గుడికి అవకాశం ఇచ్చారు, ఒక సంవత్సరం. మళ్ళీ 2 చేయలే. మీరు చూసుకోలేక మా మెప్పగా, మీరేమో అందుబాటులో ఉండరు, అందుబాటులో ఉన్న మాకు మెప్పగా. మరి ఎవరు చేసారు? ఇంత దగ్గర మాకే చేయనప్పుడు ఇంకెవరు చేస్తారు మీరు? కనీసము మీ ఫామ్ హౌస్ కు ఎంట్రీ లేదు. ఒక 4 చెప్తే ఎంట్రీ, ఆ 4 చెప్పరు. ఇదేనా? లోపలికి వెళ్ళడానికి 4 పర్మిషన్ కావాలి. మీరు ఎక్కడ పర్మిషన్ చేసారు మాకు? ఇవాళ మేము పనిచేసి మేము ఉడగొట్టిన వాళ్ళని తెచ్చి మా మీద ఇప్పుడు మీరు పెత్తనం చెలాయించారు మీకు. ఎట్లయితే పాసిబులా? మా మీద సానుకూలంగా ఉంటారా? 3 సార్లు ఉడగొట్టాం మేము. మా మీద కోపం ఉండదా? ఉండదా? అంటే దీని విషయంలోనే కలత చెంది కవిత గారు దీని విషయం కాదు. అంటే ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ చెప్పిన నేను మాత్రమే. ఈ రాష్ట్రంలో ఇలాంటి కోట్లు ఉన్నాయి. ఎలా ఉద్యమకారులకు ఎంతవరకు మీరు ఇలా మా దగ్గర రీసెంట్లీ నెమ్టూరి మల్లేశం అని గిరిపల్ల దగ్గర ఒక కళాకారుడు ఉద్యమకారుడు చనిపోయాడు. ఆ రోజు మా ఎంబడి తెలంగాణ రాష్ట్ర సమితి ఎంబడి గోసి గొంగడు వేసుకొని డప్పు పట్టుకొని పాటలు పాడుకుంటూ తిరిగిండు. జాబ్ ఇయ్యి, ఉద్యోగం ఇవ్వండి అని ప్రతి ఒక్క మన ఇల్లు గడప దొక్కిండు. ప్రతి ఒక్కరు గడప దొక్కిరు. నేను తీసుకపోయిన హరీష్ రావు దగ్గరికి, కానీ అవకాశం ఇవ్వలే. ఇలా గురి పెట్టుకొని చచ్చిపోయాడు. మందాయి గురి పెట్టుకొని మొన్న రీసెంట్లీ ఒక 2 నెలలకి ఇట్లా కాలే గిరిపల్లె గ్రామంలో. ఎవరు ఆదుకుంటలేరు? ఆ రోజున్న గవర్నమెంట్ టీఆర్ఎస్ ఆదుకోలేరు, ఈ రోజున్న కాంగ్రెస్ ఇప్పుడు మనం చెప్పిన హామీలన్నీ నెరవేర్చి ఆదుకోలేదు. అట్లాంటి వాళ్ళు చెప్పుకుంటూ పోతే చాలా మంది తెలియని వాళ్ళు. మీ పార్టీ టార్గెట్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులకి మంచి అవకాశాలు ఇవ్వాలి. దాదాపు వాళ్ళకి ఒక
ఎవరైతే ఉద్యమకారులు చనిపోయిన కుటుంబానికి 1 కోటి రూపాయలు ఎంతో అవును. ఆమె అనౌన్స్ చేసింది. అదేవిధంగా 1,00,000 ఉద్యోగాలు అంది చనిపోయిన కుటుంబాలకు. అందరికీ. అదొకటి. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి 4 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇస్తాను. అవును. ఇవన్నీ సాధ్యమేనంటారా? ఇవి కూడా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన రేవంత్ రెడ్డి గారియే బూటక మాటలు అన్ని ఈ మాటలు ఆ మాటలు ఈ మాటలు అని అన్నారు. మరి మీరు చెప్పిన మాటలు ఎవరు నమ్మే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా నమ్ముతారు. నిజాయితీ ఉంది ఆమె దగ్గర. 4 లక్షల ఉద్యోగాలు ఇస్తారా? 100% ఇస్తారు. 100% ఇస్తాం. ఎట్ టైం అయితే ఇయ్యం కదా. ఏదైనా ఎట్ టైం అయితే కాదు, అది ఇంపాసిబుల్. 2 లక్షల ఉద్యోగాలు పడుతున్నాడు మీరు. విషయం ఇలా రవి గారు ఇంకొక విషయం ఇలా చెప్తున్నాం. ఈ రోజు బీఆర్ఎస్ గురించి మాట్లాడితే ఉద్యమకారులంతా వాళ్ళ ఉసురు తలిగి మీ గవర్నమెంట్ పోయిందని రివ్యూ మీటింగ్ లా గౌరవ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ముందర టీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ లో చెప్పారండి. ఉద్యమకారుల ఉసురు తలిగి మన గవర్నమెంట్ పోయిందన్న అని చెప్పారు. ముందట ముఖం ముందర చెప్పారు. అలాంటి పరిస్థితి తెచ్చుకోరు. ఇలా ఉద్యమకారులను పక్కకు పెట్టి ఉద్యమ ద్రోహులకు అవకాశం ఇచ్చారు మీరు. కొన్ని సామాజిక వర్గాలను మీరు ఎంకరేజ్ చేశారు. మీరు ఎక్కడ చేశారు సామాజిక న్యాయం చెప్పండి మీరు. నేను నా సొంత నియోజకవర్గం గజ్వేల్ చెప్తున్నా, 6 కార్పొరేషన్ చైర్మన్లు ఒక్క సామాజిక వర్గంకి